డాక్టర్ డాక్టర్ మా తాతయ్యకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ, ఆయనకేం ప్రమాదం లేదు. అయితే మా తాతగారిని మేము చూడొచ్చా? చూడొచ్చమ్మా, కాకపోతే ఆయన మీతో మాట్లాడలేడు. అదేంటి డాక్టర్? తలకు తగిలిన గాయం వల్ల ఆయనకు మాట పోయింది, కదలలేరు, లేచి నడవలేరు. మనం మాట్లాడేది ఆయనకు వినిపిస్తుంది కానీ తిరిగి రిప్లై ఇవ్వలేడమ్మా. నిజంగానే డాక్టర్, ఎంత శుభవార్త చెప్పారు. తాతగారు నడవలేని స్థితిలో ఉంటే మాట్లాడలేకపోతే మీకది శుభవార్త ఎలా అవుతుంది అత్తయ్య? అంటే ఆయన నాతో చెప్పాలనుకున్నది చెప్పకూడదు అనుకుంటున్నారా? నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావే? మీ తాతగారి పరిస్థితి అలా ఉందని డాక్టర్ గారు చెప్తే శుభవార్త అంటారేంటమ్మా? నాన్నకేమవుతుందోనని కంగారు పడ్డాం కదా, ఏం కాలేదన్నారు కదా. మాట పోతే మనిషి దక్కారు కదా, మరది శుభవార్తే కదా. అవునరా, ఆయన కనుక ఏదైనా అయితే మనందరం అనాథలం అయిపోతాం కదా, అందుకే అలా అన్నాను. ముందు తాతగారిని చూద్దాం పద. సరేనండి. తాతయ్య 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 లే తాతయ్య 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 లే తాతయ్య. మీకేం ప్రమాదం లేదన్నారు డాక్టర్ గారు. బాధపడకండి తాతయ్య. డాక్టర్ బతికించాడ్రా, కానీ ఆ దేవుడు నన్ను బతుకున్న శవాన్ని చేశాడు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని చెప్పేలోపే చెప్పకుండా చేసి ఇదిగో ఈ దుర్మార్గురాళ్ళకి సాయం చేశాడు. ఎందుకు తాతయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? మీకేం కాదు. నీకు మాట వస్తుంది, మళ్ళీ త్వరలోనే మీరు మామూలు మనిషి అవుతారు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి. తాతయ్య
డాక్టర్ గారు మా తాతగారిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాం. అప్పటి వరకు ఆయన కొంచెం రెస్ట్ ఇవ్వండి. వెళ్ళిన తర్వాత వారానికి ఒకసారి ఆయన ట్రీట్మెంట్ తీసుకురండి. సరే డాక్టర్. ఏంటి తాతయ్య చెప్తున్నావు? పెన్నా? ఆ, పెన్ను దేనికి తాతయ్య? పెన్ను కాదే, ఆయన్ని గదిలోకి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. తీసుకెళ్ళండి. నేను అడుగుతుంది పెన్నేనే, పనికి మాలిందానా? పెన్నే కావాలంటున్నారు. నిజంగా పెన్నే అనుకుంటా. ఇప్పుడే తీసుకొస్తానాగండి. అక్క, నాన్నెప్పుడు వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అని రాసి చూపిస్తాడేమోనే. మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాయండి తాతగారు. ఆ అక్క తర్వాత ఏంటి తాతయ్య? అక్క, నేను అక్కని. తర్వాత ఏంటి తాతయ్య? పూజ అక్క అంటున్నావు. ఎవరికి అక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు తాతయ్య? చెప్పలేకపోతున్నాను. కొంతకాలం అయితే ఆయనే చెప్తారు కదా, అప్పుడు తెలుసుకుందురులే.
అక్క నాన్న లోపలికి తీసుకెళ్దాం పదా. పోసే దుర్మార్గురాళ్ళరా, నన్ను తీసుకుపోకండి. నా మనవరాళ్ళకి నిజం చెప్పనివ్వండి. తాత ఏదో చెప్పాలనుకుంటున్నారు. పూజనేమో అక్క అని చూపిస్తున్నారు. క్రాంతిని కూడా చూపిస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. అక్క నాన్న రాయలేకపోయాడు కాబట్టి సరిపోయింది. రాసుంటే నిజం తెలిసిపోయి ఉండేది కదా. నాన్న నోరు పడిపోయింది కానీ చెయ్యి పడిపోలేదు కదా. ఇవాళ కాకపోతే రేపైనా రాసి చూపిస్తాడు కదా. అప్పుడేంటి దారి? అవునే, మీరన్నది కరెక్టే. ఇవాళ కాకపోతే రేపైనా చెయ్యి సహకరిస్తోంది. వాళ్ళిద్దరూ ఒక్క చెల్లెళ్ళని రాసి చూపించారంటే మనం మునిగిపోతాం. ఈలోగానే ఏదో ఒకటి చెయ్యాలి. ఏయ్, ఏంట్రా పట్టడం? సరిగ్గా పట్టు. అలాగే అన్న. అమ్మా, ఇక్కడే అమ్మా వాడు ఉండేది. సరిగ్గా పట్టమంటే అర్థం కావట్లేదురా నీకు? బాబు బాబు లే బాబు. రేయ్, చిన్న కుర్రాన్ని అలా కొట్టడానికి బుద్ధి లేదా నీకు? నువ్వు మనిషివా పశువా? అడగడానికి నువ్వేవడ్రా? ఏరా ముసలోడా, నా మీదకి మనుషుల్ని తీసుకొచ్చావా? రౌడీజమా? రౌడీజం చేస్తుంది నువ్వు, దుర్మార్గం చేస్తుంది నువ్వు. ఆ కుర్రాన్ని నీ దగ్గర పెట్టుకుని పనులు చేయించుకోవడానికి అసలు నీకేం హక్కుంది? వీడి బాబుకి అప్పిచ్చా, తిరిగి ఇవ్వలేదు. అందుకే వీని పనిలో పెట్టుకున్నాను. చిన్న పిల్లలతో పనులు చేయించుకోవడం తప్పు. అది చట్టరీత్యా నేరం. అప్పు ఎగ్గొట్టడం నేరం కాదా? బాబు నీకు దండం పెడతానయ్యా, నా కొడుకుని విడిచిపెట్టయ్యా. వాడు చదువు పోతుందయ్యా. రేయ్, ఈ పెద్ద ఆయన నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు కదా. అది వడ్డీకే సరిపోయిందని అప్పుడే చెప్పా కదా. ఏరా ముసలోడా, చెప్పలేదా? ఏయ్, నువ్వు చేస్తుంది తప్పు. నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు పాపా? లాయర్ని. ఈ పెద్దాయన నీ దగ్గర అప్పు చేస్తే ఆయన అడుగు, ఇవ్వకపోతే కోర్టులో కేసు పెట్టు. అంతేకాని వాళ్ళ కొడుకుని తీసుకొచ్చుకొని ఇలా పనులు చేయించుకోవడం తప్పు. మర్యాదగా ఆ కుర్రాన్ని విడిచిపెట్టకపోతే ఏం చేస్తావు? కిడ్నాప్ కేసు పెట్టి జైల్లో ఊచల్లెక్క పెట్టిస్తాను. అయ్య బాబోయ్, చూడు లాయర్ పాప, నువ్వు కోర్టు మెట్లు ఎన్నిసార్లు ఎక్కావో తెలీదు గాని నేను మాత్రం ప్రతి వారం వెళ్తూనే ఉంటా. మా అన్నకు జైలు అంటే గెస్ట్ హౌస్ లాంటిది. మీ బెదిరింపులకి మా అన్న భయపడ్డావు. అర్థమైందిగా? రేయ్, మీకెంత ఇవ్వాలరా? 5 లక్షలే కదా, నేను పడేస్తాను. ఆ కుర్రాన్ని వదిలే. యాక్చువల్గా అయితే డబ్బులిస్తే వదిలేస్తా, కానీ ఇలా లాయర్ని తీసుకొచ్చి నన్ను జైల్లో పెట్టిస్తా అనే డైలాగులు చెప్పారు కదా, దాంతో నేను హట్ అయ్యాను. కాబట్టి ఇవాళ డబ్బులిస్తే వారం తర్వాత కుర్రాన్ని పంపిస్తా. వారం తర్వాత డబ్బులిస్తే నెల తర్వాత వాడిని పంపిస్తా. బాబు, నువ్వు రారా. ఎవడాపుతాడో నేను చూస్తాను. రేయ్, ఏంట్రా నా దగ్గర నుంచే తీసుకెళ్తావా? అంత మగాడివా నువ్వు? మగాన్నేరా. ఏ నన్ను కొడతావా? ఆగండి. అన్న నీ కాళ్ళు పట్టుకుంటా అన్న. అన్న వదిలిపెట్టా అన్న.
ఒంటి మీద చెయ్యేస్తావా? నిన్ను మనుషులు పెట్టి ఇక్కడే వేయించేస్తాను. ఏ నా దగ్గర లేరా మనుషులు? నేనే నీ కొడుకు దగ్గరికి వెళ్ళి గొడవ పడలా, నీ కొడుకే నా దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నాడు. ఇలాంటి వాడితో నీ గొడవ ఏంట్రా? ఈయనకి అప్పు ఇచ్చి ఆ డబ్బు ఈయన కట్టకపోతే వీళ్ళ అబ్బాయిని అతని దగ్గర పెట్టుకుని వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడండి. వీళ్ళ వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, మీ టైం వేస్ట్ అయిందని మీరు కేసు పెడితే వాళ్ళ హుండీ దొంగతనం చేశారని మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను. ఈవిడికి వయసులో పెద్దరికం వచ్చింది కానీ మర్యాద తెలీదు. ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అక్కడే సమాధానం చెప్దాం. ఆ కుర్రాన్ని తీసుకెళ్ళడానికి వస్తే గొడవ పడుతున్నాడు మమ్మీ. నువ్వాగరా. హే, నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చి గొడవ చేసిన దానివి కదా? ఎవరితో అడ్రస్ లేని దాన్ని తీసుకొచ్చి నాతో గొడవ పడ్డావు. ఇప్పుడు ఈ అడ్రస్ లేని వాళ్ళ కోసం నా కొడుకునే కొట్టిస్తావా? అసలు ఎవరివే నువ్వు? నా కొడుకుతో నీకేం పని? అమ్మా అది నువ్వు మాట్లాడుకో. మళ్ళీ నా కొడుకుతో నిన్నొక్కసారి చూశాను అంటే రే పద. ఏ నీలాంటి వాళ్ళ దగ్గరికి నా కొడుకు రావటం తప్పు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. రా. అమ్మా అది కాదమ్మా. ఏ నువ్వేం మాట్లాడుకో. పద. అమ్మా అమ్మా ఇంకా నిలబడ్డారు? ఎలాండి ఎలాండి పో. రేయ్, నువ్వు వచ్చి కాలు పట్రా. నీకు దండం పెడతాను బాబు. కాలు బాబు, పట్రా. నా కొడుకుని వదిలే బాబు. ఎలా? బాబు బాబు నీకు దండం పెడతాను బాబు. రేయ్ పంపించు. బాబాయ్, అమ్మా నా కొడుకు అమ్మా. మాట్లాడి సెటిల్ చేద్దామని వచ్చాం, కానీ వీడు మాటలతో వినడని అర్థమైంది. ఎవరికి చెప్తే ఈ మ్యాటర్ సెటిల్ అవుతుందో వాళ్ళకి చెప్పి సెటిల్ చేస్తాను. మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. రండి. మరి మేము మాట్లాడుతున్నా సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చేసావేంటి? గుండెల్లో దాచుకోకు. ఏం జరిగింది పూజ? ఏం లేదని చెప్తున్నాను కదా, నన్ను విసిగించకుండా ఒంటరిగా వదిలేయండి. మేముండడం నీకు అంత డిస్టర్బెన్స్గా ఉంటే మేము అలాగే వెళ్ళిపోతాం. పదండి. ఆగు క్రాంతి. మరేంటి, ఈ చెల్లితో చెప్పడానికి ఏమైంది? చెప్పు పూజ, ఎందుకలా ఉన్నావు? ఇవాళ డబ్బులు ఇస్తే
వారం తర్వాత కుర్రాన్ని పంపిస్తా. వారం తర్వాత డబ్బులు ఇస్తే నెల తర్వాత వాడిని పంపిస్తా.